అందరికీ నమస్తే, నేను మీ హేమాని. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఐక్యూ టీవీ తెలుగు. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటి అంటే, రేపు సంక్రాంతి పండుగ కదా. సో భోగి, సంక్రాంతి, కనుమ అనే 3 పండుగలు ఉంటాయి. సో మొట్టమొదటిగా ఈ కొత్త సంవత్సరంలో మొట్టమొదటిగా వచ్చిన పండుగ ఇదొక్కటే. సంక్రాంతి అనేది చాలా పెద్ద ఫెస్టివల్, దీనికి చాలా పెద్ద ప్రత్యేకత కూడా ఉంటుంది. అప్పటి కాలంలో ఈ పండుగను చాలా గొప్పగా చేసుకునేవాళ్ళు. సో ఇప్పుడున్న జనరేషన్లో సంక్రాంతి అంటే దానికి ఒక ప్రత్యేకత కూడా ఎవరికేం తెలియదు. తినాలి, తాగాలి, పడుకోవాలి, అదొక్కటే సంక్రాంతి పండుగ. సో ఇక్కడున్న పబ్లిక్కి సంక్రాంతి పండుగ అంటే ఏంటో తెలుసుకుందాం రండి. నమస్తే అండి. నమస్తే. బాగున్నారా? బాగున్నా. సో సంక్రాంతి యొక్క ప్రత్యేకత చెప్పగలరా మీరు? సంక్రాంతి అంటే ఇప్పుడు పండగ గురించి ఒకటి చెప్పాలి. నేను నా మ్యారేజ్ కాకముందు మా రాయలసీమలో పల్లెటూరు, అక్కడ ఎలా చేసుకుంటామంటే పొద్దున్నే తెల్లవారుజామున లేచి భోగి రోజు ఏం చేస్తామంటే తెల్లవారుజామున లేచి భోగి మంటలేసి పాత సామాన్లన్నీ ఆ మంటల్లో కాల్చి ప్రతి ఒక్కరు భోగి రోజు సెలబ్రేషన్ చేసుకుంటాము. తర్వాత సంక్రాంతి కూడా, ఇప్పుడు సంక్రాంతి అంటే భోగి రోజు అది భోగి పళ్ళతో స్నానాలు. యాక్చువల్లీ నేను మా ఇంట్లో విన్నాను ఏంటి అంటే, భోగి మనం మంట వేసాం కదా, మంట వేసిన ఎండింగ్ లో అవి నిప్పులు వస్తాయి కదా. సో దానిపైన వాటర్ కాగబెట్టుకుని అవే వాటర్ తో మనం స్నానం చేస్తే మనకి ఆ ఇయర్ మొత్తం హెల్దీగా ఉంటామని ఒక నమ్మకం ఉండేది కదా. సో అది నిజమేనా? అది 100% నిజము. ఎందుకంటే మనము పోయిన సంవత్సరం ఉన్న దోషాలు ఏమైతే ఉన్నాయో, ఈ భోగికి మనము దాని మీద కుండలు పెట్టేసి వేడి నీళ్ళు కాగబెట్టి లైన్గా స్నానాలు చేస్తారు. అది కూడా భోగి పళ్ళతో స్నానాలు, అంటే రేగి పళ్ళు అవన్నీ వాటర్లో కలిపేసి భోగి స్నానం అంటారు దాన్ని. ఆ స్నానం చేస్తే ఈ ఇయర్ మొత్తం ఏ దోషాలు మనకు తగలవు. అది 100% మీరు చెప్పింది కరెక్టే. మేము అలాగే చేసేవాళ్ళము. ఇప్పుడు ఎందుకంటే మా అమ్మ కూడా ఆరోగ్యం బాగాలేదు ఈసారి, అంటే ఆమెకు కూడా కొంచెం బాగాలేదు కాబట్టి అమ్మ ఇక్కడే ఉంది కాబట్టి మేము ఇక్కడే రేపు వెళ్తాము, అక్కడే సెలబ్రేషన్ చేసుకుంటాం అనమాట. ఇంకోటి సంక్రాంతి అంటే మళ్ళీ సంక్రాంతి రోజు మళ్ళీ తెల్లవారుజాము స్నానాలు చేసి కొత్త బట్టలు వేసుకొని పిండి వంటలు. మెయిన్లీ నాకు ఒకటి తెలియంది ఏంటి అంటే, సంక్రాంతి అప్పుడు ముగ్గు వేసి దాంట్లో కలర్స్ వేస్తారు కదా. సో మెయిన్ సంక్రాంతికి గుర్తుకొచ్చేది రంగులు. అసలు ఆ ముగ్గు వేసి కలర్స్ వేయడానికి దాని ఒక ప్రత్యేకత చెప్పగలరా? ఇంకోటి అది ఏంటంటే, మేము పొద్దున్నే లేసేసి మేము కొంతమంది ఏం చేస్తారంటే ముగ్గులు వేస్తారు. మేమేం చేసేవాళ్ళము, కలర్లు నింపి దాని మీద మళ్ళీ బంతిపూలు మొత్తం ఇట్లా తుంచేసి ఆ కలర్ల మీద బంతిపూలు వేస్తాము. మళ్ళీ పేడతో గొబ్బెమ్మల్లాగా అవి పెట్టి ఒక్కొక్క బంతి పువ్వు ఒక్కొక్క గొబ్బెమ్మ మీద పెట్టేసి డెకరేషన్ చేస్తాము. ఇంకొకటి, గొబ్బెమ్మలు పెట్టినాక ఫ్రూట్స్ కూడా పెడతారు, ఒక 3-4 వెజిటేబుల్స్ కూడా పెడతారు కదా. సో వాటి యొక్క ప్రత్యేకత ఏంటి అసలు? అంటే సంక్రాంతికి, ఇప్పుడు సంక్రాంతి అంటే ఇది ఒక కీడు నెల అంటారు, మంచి రోజులు కావంటారు. మనకి సంక్రాంతి తర్వాత మొత్తం పండగ తర్వాత మంచి రోజులు రావాలని ఇవన్నీ మనం సెలబ్రేట్ చేసుకోవాలి. ఏది ఒక్క క్వశ్చన్ కానీ ఏ పాయింట్ కూడా వదలొద్దు.